2019లో పల్నాడు జిల్లా దాచేపల్లిలో అప్పటి ప్రభుత్వ నేతలు రెచ్చిపోయారు. అధికారులతో స్థానిక వైసీపీ నేత కుమ్ముక్కై టీడీపీ కార్యకర్త అలీషా ప్రాణాలు బలి తీసుకున్నారు. టీడీపీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారన్న నెపంతో అలీషాను కిడ్నాప్ చేసి బలవంతంగా అతని నోట్లో పురుగుల మందు పోసి కారుతో తొక్కించి మరీ హత్య చేయించారు. కుటుంబ సభ్యులను సైతం చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. తమని కాపాడమంటూ సీఐ కొండారెడ్డి కాళ్లు పట్టుకున్నా కనికరం చూపించలేదని అలీషా కుటుంబ సభ్యులు వాపోయారు. టీడీపీ నేత ఎరపతినేని శ్రీనివాసరావు అండతోనే బతికి ఉన్నామన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మా అన్నయ్య పేరు షేక్ అలీషా చనిపోయాడు. మా అమ్మగారి పేరు మేమిద్దరం అన్నదమ్ములు. మా అమ్మగారి పేరు షేక్ లాల్బీ. అయితే వైసీపీ వచ్చిన ప్రభుత్వం కొత్తలో మా అన్నయ్య టీడీపీ కార్యకర్తగా గట్టిగా పనిచేస్తున్నారని చెప్పేసి కొండారెడ్డి ఎక్స్చేంజ్ సిఐ ముందు కేసులు ఇరికిచ్చి దారుణంగా హింసించి నువ్వు టీడీపీకి పనిచేస్తావరా నా కొడక అని చెప్పేసి వాడిని పురుగుల ముందు పోసి చంపేశారు. చంపి కార్లు ఎక్కించి చాలా హింసించారు. ఈరోజు మేము ఇంత ధైర్యంగా బతకాల్సి వచ్చిందంటే మా ఎరపతినేని గారు అన్న బట్టి మేము ఈరోజు ధైర్యంగా బతుకుతున్నాం. మా ఎరపతినేని గారిని మేము ఒకటే కోరుకుంటున్నాం, సార్ మీరు ఆ కొండారెడ్డి సీఏ గారిని ఏదో ఒకటి చేయాలి సార్. మీరు చేసేదాకా మాకు ఏ మనశ్శాంతి ఉండదు సార్. ప్లీజ్ మీరు ఏదో ఒకటి చేయాలి, చెందాలి సార్. థ్యాంక్ యూ సార్. మీ సారే అండ సార్ నుంచి ఈరోజు ఇట్టున్నాం. మాకు సార్ ఉండబట్టి మాకు అలా ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఉండబట్టి మేము ఈరోజు ఇంత ధైర్యంగా ఇంత ఇదిగా ఉండగలుగుతున్నాం. లేకపోతే మా సార్ కనుక మాకు అండ లేకపోతే మమ్మల్ని కూడా ఏదో ఒకటి చేసేవాళ్ళు ఆ వైసీపీ వాళ్ళు.